జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి నిధుల మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి పాలాభిషేకం చేశారు. అనంతరం మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి స్టేషన్ గన్పూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి 50 కోట్ల రూపాయలను విడుదల చేశారని సందర్భంగా తెలిపారు. ఈ నిధులతో పట్టణం రూపురేఖలు పూర్తిగా మారనున్నాయని పేర్కొన్నారు. ఈ నిధులతో మున్సిపల్ కార్యాలయ భవనం నిర్మాణానికి 5 కోట్లు, టౌన్ హాల్ నిర్మాణానికి 2 కోట్లు, ప్రధాన రహదారులపై సెంట్రల్ లైటింగ్ తో కూడిన సీసీ రోడ్లకు 70 లక్షలు, గాంధీ విగ్రహం నుంచి బస్ స్టాండ్ వరకు సీసీ రోడ్ డ్రైన్లు, డివైడర్లకు 3 కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు. మరియు దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ ద్వారా ఈ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలుగు ప్రజలందరికీ సద్దుల బతుకమ్మ దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గన్పూర్ నియోజకవర్గాన్ని మున్సిపాలిటీ చేసుకుందాం. గన్పూరు, శివునిపల్లి, చాగల్ ఈ 3 గ్రామాలను కలుపుతూ మున్సిపాలిటీ చేసుకుందాం. మున్సిపాలిటీ ద్వారా ఈ గ్రామాలను అభివృద్ధి చేసుకుందాం. నాకు అవకాశం వస్తే నేను మున్సిపాలిటీ చేస్తాను, అదేవిధంగా నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తానని కూడా చెప్పారు. దానికి అనుగుణంగానే జనవరి 2025లో గణపురం మున్సిపాలిటీ ఏర్పడ్డది. చాగల్, శివునిపల్లి, గన్పూర్ 3 గ్రామాలను కలుపుతూ గన్పూర్ మున్సిపాలిటీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ జీవో ఇచ్చింది. ప్రస్తుతము గణపురం మున్సిపాలిటీగా పనిచేస్తున్నారు. గణపురం మున్సిపాలిటీలో అభివృద్ధి కార్యక్రమాల కొరకు నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి 3 సార్లు అభివృద్ధి నిధులు కావాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. నేను దాదాపుగా 80 కోట్ల రూపాయల అంచనాలతో ప్రతిపాదనలు సమర్పిస్తే ఇంత పెద్ద మొత్తంలో ఒకేసారి ఇవ్వలేమని చెప్పి రివైజ్డ్ ఎస్టిమేట్స్ అడిగారు. ప్రాధాన్యత క్రమంలో పనుల వివరాలు ఇవ్వండి అని అడిగితే మళ్ళీ నేను 56 కోట్లకు రివైజ్డ్ ప్రతిపాదనలు ఇవ్వడం జరిగింది. అయితే నిన్నటి రోజున 29 సెప్టెంబర్ మన గణపురం మున్సిపాలిటీకి రాష్ట్ర ప్రభుత్వం 50 కోట్ల అభివృద్ధి నిధులు మంజూరు చేసుకొని చెప్పడానికి నేను సంతోషపడుతున్నాను. రిజర్వేషన్లు తెలిసిపోయినాయి, షెడ్యూల్ కూడా వచ్చాను. ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించండి అని చెప్పి నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే గ్రామ స్థాయి, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి అందరూ ఒకే పార్టీకి చెందిన వారై ఉంటే ఎక్కువ సమన్వయంతో అభివృద్ధి పనులు చేయడానికి వీలవుతుంది. దయచేసి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని నియోజకవర్గ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. దేశంలో ఏ రాష్ట్రము, ఏ ప్రభుత్వము తీసుకొని ఒక సాహసోపేతమైన నిర్ణయం మన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు. ఎన్నికలలో, స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ బిల్ తీసుకురావడమే కాకుండా అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేయడమే కాకుండా ఆ బిల్లు గవర్నర్కి పంపించడం, కేంద్ర ప్రభుత్వానికి పంపించడం కూడా జరిగింది. కానీ ఇంతవరకు అటు గవర్నర్ నుంచి కానీ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నుంచి కానీ అనుకూలమైన, సానుకూలమైన సంకేతాలు లభించలేదు. అయినా బీసీలకు అన్యాయం జరగదు, ఏది ఏమైనా ముందుకు పోవాలనే ఆలోచనతోనే ఈరోజు
మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సామాజిక న్యాయం పాటించడానికి ఎస్సీలకు 15%, ఎస్టీలకు 10%, బీసీలకు 42% చొప్పున రిజర్వేషన్ స్థానిక ఎన్నికలలో కల్పిస్తూ జీవో విడుదల చేయడం జరిగింది. రిజర్వేషన్ కూడా ప్రకటించడం జరిగింది. బీసీల పైన ప్రేమ ఒలకపోసే రాజకీయ పార్టీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ జీవోకు మీ మద్దతు ఉండాలని, 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ ఎన్నికలకు ముందు పోతున్న ప్రభుత్వానికి మీ సహకారం ఉండాలని చెప్పి నేను కోరుతున్నాను. ప్రత్యక్షంగా పరోక్షంగా ఏ విధంగా చూసిన మనసా వాచ ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించాలని చెప్పి బీజేపీ, బీఆర్ఎస్ ఉభయ కమ్యూనిస్టుల పార్టీలో కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి ఎవరైనా కోర్టుకు వెళ్తే దాన్ని విరమించుకోవాలని చెప్పి కూడా నేను కోరుతున్నాను. ఇది ఒక చరిత్ర. తెలంగాణ ఆ చరిత్రను లిఖిస్తున్నది. దేశంలోనే బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించి కొత్త వనరుని సృష్టించి ఇతర రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని ఫాలో అయ్యే ఒక మార్గ నిర్దేశం చేస్తున్నారు. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ బీసీ రిజర్వేషన్ సమర్థించాలని చెప్పి నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే జనాభా ప్రాతిపదికన అవకాశాలు రావాలి. కాబట్టి బీసీలకు కూడా వాళ్ళ జనాభా ప్రాతిపదికన అవకాశాలు రావాలి. కాబట్టి సమర్థించాలని నేను కోరుతున్నాను. ఆనాడు ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని చెప్పి ఈబీసీ రిజర్వేషన్స్ 10% తీసుకొచ్చింది. ఎవరు ఆపరేషన్